ఏలూరులోని ఆర్టీసీ కార్గో సర్వీస్ను మరింత వేగవంతం చేస్తూ మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తామని ఆర్టీసీ విజయవాడ జోన్ 2 చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు స్పష్టం చేశారు. గురువారం ఆర్టీసీ బస్టాండ్లోని కార్గో సర్వీస్ను అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. అనంతరం కార్గో పార్సిల్ సర్వీస్ను పరిశీలించిన ఆయన సిబ్బంది పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ ఆర్టీసీ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ఆర్టీసీ అధికారులు సిబ్బంది మెరుగైన పనితీరు కనబరుస్తున్నారని చెప్పారు. ప్రధానంగా ఆర్టీసీ కార్గో సర్వీస్ ద్వారా వేగంగా సేవలు అందుతున్నాయని, త్వరలోనే ప్రజలు తాము బుక్ చేసుకున్న వస్తువులను ఆర్టీసీ కార్గో సర్వీస్ ద్వారా ఇంటి వద్దకే అందేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. కార్గో వ్యవస్థను బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నామని, ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రజా రవాణాధికారి ఎన్వీఆర్ వరప్రసాద్, డిపో మేనేజర్ ఎం వాణి తదితరులు పాల్గొన్నారు. పెడితే అది వస్తే కొన్ని ఏంటంటే నైట్ లైట్ మనకి బోట్లు ఒకసారి రిపోర్ట్స్ మనం ఇంకొక స్పేర్ వేసుకుంటానికి లేదా శ్రీనివాస్ మరో ఫ్లోర్కి ఉందా? ఏపీఎస్ఆర్టీసీ ఏలూరు డిపో విజిట్లో భాగంగా మరి ప్రధాన భాగమైనటువంటి కార్గో నూతనంగా స్టార్ట్ చేసినటువంటి కార్గో మరి సర్వీస్ అనేది చాలా బాగా జరుగుతూ ఉంది. ఎందుకంటే కొరియర్ కానీ మరియు ఈ యొక్క పార్సల్స్ కానీ ఇవన్నీ కూడా టయానికి నిర్దేశించినటువంటి టయానికి వారికి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారికి చేరటానికి మరి యొక్క సెంటర్ నుంచి దాదాపు 10 కిలోమీటర్ల వరకు కూడా డోర్ డెలివరీ ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఇంకొక వారం 10 రోజుల్లో అంటే ఏలూరు నగర పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా మీడియా ద్వారా తెలియజేయండి ఏంటంటే ఇంకొక వారం 10 రోజుల్లో మీ ఇంటి వద్ద మీరు బుక్ చేసుకున్నటువంటి ఐటమ్స్ కూడా కొరియర్ కానివ్వండి, లేదంటే పార్సల్స్ కానివ్వండి, ఇతర ఏదైనా సామాగ్రిని కానివ్వండి, అవి కూడా అక్కడి నుంచి కూడా తీసుకునేటువంటి ప్రక్రియ అనేది ఇంకొక వారం 10 రోజుల్లో ప్రారంభమవుతుంది. ఇప్పుడు కూడా చాలా వేగంగా ప్రతిరోజు 400 మంది ఇక్కడ కొరియర్స్ కానీ పార్సల్స్ కానీ బుక్ చేసుకొని మరి యొక్క ఆర్టీసీ సంస్థ ద్వారా అయితే మనకి గ్యారెంటీగా నిర్ణీత టయానికి వెళ్తుంది అన్నటువంటి ఒక నమ్మకం, విశ్వాసంతో ఈ రోజున పబ్లిక్ అంతా కూడా దాన్ని మరి ఆర్టీసీలో ఉన్నటువంటి కార్గో వ్యవస్థని సంస్థను కూడా బలోపేతం వైపుగా తీసుకెళ్తున్నారు. ఇక్కడ అధికారులు కూడా దాని మీద ఇంట్రెస్ట్గా, ఎందుకంటే కొంత నష్టాల్లో ఉన్నటువంటి ఆర్టీసీ సంస్థని ఈ యొక్క పార్సల్ సర్వీస్ ద్వారా కూడా ట్రాన్స్పోర్టేషన్ చేసి అదనంగా ఆదాయాన్ని కూడా రాబట్టి మరి ఈ యొక్క సంస్థ ఆర్థిక అభివృద్ధికి తోడ్పడాలన్నటువంటి ఉద్దేశంతో అందరూ కూడా పనిచేస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి అధికారులు, అదేవిధంగా దీంట్లో పనిచేస్తున్నటువంటి కార్మికులు, ఇంకా ఇతర వర్గాలన్నీ కూడా చాలా సమిష్టిగా పనిచేసి మరి ఏదైతే నిర్ణీత టయానికి ఆ యొక్క పబ్లిక్ కోరుకునేటువంటి విధంగా వారి టయానికి అక్కడ పార్సల్ అందించే విధంగా మరి చేస్తూ ఉన్నారు. ఇది ఒక ఆర్టీసీ అభివృద్ధికి ఇది ఒక తొలిమెట్టుగా భావిస్తూ ఉన్నాం.